اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم. అల్హమ్దులిల్లా, అల్లా యొక్క దయ, అల్లా యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హాను తఆలా మనందరినీ కూడా ఈ జుమ్మా రోజున ఆ అల్లా యొక్క గృహానికి వచ్చి ఆయన ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు. మనందరం చేసేటువంటి ఆరాధనలు అల్లా తన దయాకరుణతో అంగీకరించుగాక. సోదరులారా, సోదరీమల్లారా, అల్లా యొక్క దయ, ఆయన కరుణ లేకపోతే మీరు నేను కూడా ఒక్క శ్వాస తీసుకోలేము, ఆ శ్వాసని బయటికి విడవలేము. అంతకంటే అల్లా యొక్క కోటాను కోట్ల రెట్లు అల్లా యొక్క దయ, ఆయన కరుణ లేకపోతే అల్లాహ్ పదాన్ని పలకలేం, అల్లా యొక్క పేరుని పలకలేం. ఒక మనిషి అల్లా యొక్క పేరు తలుచుకుంటున్నాడు, అల్లా యొక్క పేరుని స్మరిస్తున్నాడు, అల్లా యొక్క ఆరాధన చేస్తున్నాడు, అల్లాను గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే అది మనిషి యొక్క గొప్పతనం కాదు, అల్లా యొక్క దయ, అల్లా యొక్క అనంతమైనటువంటి కరుణ. మీరు నేను అనుకుంటే మనం గుర్తు చేసుకోలేం. అబ్బే, ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు ఏం రాశారంటే, భక్తుడు అల్లాను తలచక ముందే అల్లా భక్తుడిని తలుస్తాడు, అప్పుడే భక్తుడు అల్లాను తలుచుకుంటాడు. నా మాట క్లియర్గా మీకు అర్థమవుతుందో లేదో, అల్లాను మనం స్మరించక ముందే అల్లా మనల్ని నిఘా పెట్టి, ఓ నా దాసుడా నా వైపు రా అంటే మనకు అర్థమయ్యే భాషలో, అప్పుడే మనం ఆయన వైపు రాగలం, అప్పుడే ఆయన వైపు రాగలం. ఇందులో కేవలం మనది ఉన్నది ఏమిటి? కేవలం మన వైపు నుంచి ఏముండాలి అంటే, నేను అల్లా ఆరాధన వైపు మరలాలి అని కేవలం ఆలోచన ఉంటే చాలు, సంకల్పం ఉంటే చాలు, అంతుంటే చాలు. అందుకే ఏమంటారంటే, ధార్మిక గ్రంథాల్లో రాసుంది, అన ఇంద దన్ని అబ్ది బి, నా దాసుడు ఎలా నమ్ముతాడో నేను అలాగే వ్యవహరిస్తాను. ఆయన ఎలా నమ్ముతాడో, ఎలా ఆలోచిస్తాడో నేను అలాగే. అందుకోసమే సోదరులారా, సోదరీమల్లారా, అల్లా వైపు రావడం మన గొప్పతనం అనుకోకూడదు. ఇవాళ మసీదుకి వెళ్ళాం, మనం నమాజ్ చేసామంటే అసలు నిజంగా మనకి అవకాశం దొరికింది కాదు, అల్లా దయ దొరికింది. ఆ బాబు, అల్లా కరుణ ఉంది. అందుకే అల్లా యొక్క గృహంకి వచ్చాం, అల్లా ముందు ఆరాధన చేసాం, అల్లా ముందు సజ్దా చేస్తాం, అల్లా ముందు సాష్టాంగం చేస్తాం, సజ్దా. లేకపోతే లేదు, మన వల్ల కాదు. అందుకోసం ఏంటంటే మన గొప్పతనం అనేది తీసేయాలి మొట్టమొదటిగా. రెండోది ఏంటంటే, సోదరులారా, సోదరీమల్లారా, ప్రతి సమస్య, ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది అల్లా ఏదైతే ఇస్తాడో మనిషికి కేవలం అల్లా వైపు రావడానికి మాత్రమే. ఏ తల్లికి ఇష్టం ఉంటుంది తన బిడ్డల్ని బాధ పెట్టాలని? మీ విషయం కాదు. ఏ తల్లి కోరుకుంటుంది తన బిడ్డ నాశనం అయిపోవాలని? నిజముగా బిడ్డలపై ప్రేమ ఉన్న ఏ తల్లిదండ్రులు కోరుకోరు నా బిడ్డల కష్టాలు పాలు అవ్వాలని. మరి 70 తల్లుల కంటే కరుణ గలవాడు అని ఏదైతే ధార్మిక గ్రంథాల్లో రాయబడిందో, ఆయన 70 తల్లుల కంటే కరుణ గలవాడు, 70 తల్లుల కంటే దయగలవాడు అని ఏదైతే చెప్తారో ధార్మిక గురువులు, ఇక్కడ 70 అంటే అర్థం 60, 70, 100 కాదండి. ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు ఏం రాశారంటే, అంతులేనటువంటి అల్లా యొక్క కరుణ ఏదైతే ఉంటుందో దానికి ఈ 70 అనే పదం వాడతారు అరబ్బీలో. ఆయనకు అంతులేని కరుణ మనపై ఉంటే, అంతులేని దయ మనపై ఉంటే, మనం అల్లా వైపు తిరగడానికి చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు,
చిన్న చిన్న సమస్యలు. అల్లాహ్ ఖురానే మజీద్లో అంటాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా. మేము ఏ యొక్క ప్రాణి పైన కూడా, ఏ జీవి పైన కూడా ఆ ప్రాణి, ఆ జీవి మోయలేనంత భారం మేము వెయ్యం. ఫోన్లు సైలెంట్లో పెట్టండి. ఏం చెప్పాడు అల్లా? మేము ఏ ప్రాణి పైన కూడా, ఏ జీవరాశి పైన కూడా వారు మొయ్యలేనంత కష్టం మేము వెయ్యం. వాళ్ళెంత తట్టుకుంటారో, వాళ్ళెంత సహించగలరో, వాళ్ళకి ఎంత విశ్వాసం ఉందో అంతే అల్లా వాళ్ళ మీద వేస్తాడు. కాకపోతే ఏంటంటే ఈ లోపు మనకి సహనం తక్కువ ఉంటుంది కాబట్టి మీకైనా నాకైనా మనందరికీ కొంచెం కంగారు పడిపోయి బెంబేలు ఎత్తిపోతాం. నా కూతురు విషయంలో అదే జరిగింది. హెల్త్ బాగాలేనప్పుడు చాలా కంగారు పడిపోయాం. అర్థం కావట్లా. మెడికల్ రిపోర్ట్లన్నీ నార్మల్, హెల్త్ ఏమో ఖరాబ్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ టైంలో అల్లాని గట్టిగా వేడుకోవడం, అల్లాతో గట్టిగా అర్థించడం, అల్లాతో దృఢంగా సంబంధం పెట్టుకోవడం. అప్పుడు ఎవరైతే మా గురువు గారు ఉన్నారో ముఫ్తీ ముద్దస్సిర్, వారి ద్వారా వేరే గురువు గారు పరిచయం అవడం, వారి ద్వారా అల్హమ్దులిల్లా అల్లా తబారక్ తఆలా ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, మేము వ్యాధులు అనుకున్నామో వాటి నుంచి అల్లా బయటికి తీయటం, ఇదంతా అల్లా యొక్క దయ, ఆయన కరుణ. నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, కష్టాలు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు మనల్ని పెట్టి అల్లా ఆనందపడాలని కోరుకోడు. ఆ కష్టాలు, బాధలు, సమస్యల వల్ల నా భక్తుడు, నా భక్తురాలు నా వైపు తిరగాలి, నా వైపు రావాలి, నన్ను గుర్తు చేసుకోవాలి, నన్ను అడగాలి, నన్ను అర్థించాలి, నన్ను వేడుకోవాలి, నాతో ఇంకా దగ్గర అయిపోవాలి. ఇదే అల్లా కోరుకునేది. అందుకే మన జీవితంలో గొప్ప గొప్ప దెబ్బలు తగులుతాయి కొద్దిమందికి. ఒక రేంజ్లో దెబ్బలు అన్నమాట. ప్రాణ స్నేహితుడని నమ్మానండి, మొత్తం సీక్రెట్లన్నీ తెలుసు, దెబ్బ ఆడేసాడు. ఏం సాదిక్ భాయ్, ప్రాణ స్నేహితుడు భాయ్, పార్ట్నర్ చేసుకున్నా, ఆడిది ఒక్క రూపాయి లేదు, మొత్తం డబ్బు నేనే పెట్టా, మొత్తం బిజినెస్ నేనే చేసేవాడిని. ఎలాంటి దెబ్బేసాడంటే భాయ్, జీవితంలో మర్చిపోలేను, ఇంకెవరిని నమ్మబుద్ధి కాట్లా, అంత దెబ్బ తగిలింది అంటారు కొద్దిమంది. కొద్దిమందికి రక్త బంధువులే వేస్తారు, రక్త సంబంధికులు. మా అన్నయ్య అండి, చాలా నమ్మానండి అండి. అన్నయ్య అంటే ఇంకేముంది, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే కదా, చాలా నమ్మాను భయ్. ఆడు ఎంత దెబ్బేసాడంటే, నాగ్గా మా నాన్నగారి దగ్గర అన్నీ రాయించేసుకొని, అన్నీ తీసేసుకొని, నీకు సంబంధం ఏముందరా అని చెప్పేసి అన్నాడండి. కొన్ని ప్లేసుల్లో అన్నయ్య, కొన్ని ప్లేసుల్లో తమ్ముడు, కొన్ని ప్లేసుల్లో అక్క, కొన్ని ప్లేసుల్లో చెల్లి. ఈ సమస్యలన్నీ ఎందుకు? ఓ నా దాసుడా, ఇక్కడ ఉన్న డబ్బు శాశ్వతం కాదు, ఇక్కడున్న బంధుత్వాలు, రక్త సంబంధికులు నువ్వు శాశ్వతమైన మోసంలో ఉన్నావు కాదు. వాళ్ళ స్వార్థం విషయం వచ్చిందంటే వాళ్ళు వేరైపోతారు. నీకు నాకు సంబంధం ఏంటంటారు, సంబంధం లేదు, నీకు నాకు సంబంధం లేదంటారు. ఆ టైం వస్తే కొద్దిమంది ఇప్పుడు కూడా ఉంటారు కదా పేరెంట్స్లో, తల్లిదండ్రుల్లో మంచోళ్ళు ఉన్నారు, 100%, ఇందులో డౌటే లేదు. వాళ్ళలో అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు అయితే నేను భూమి మీద ఉండను, మీరు భూమి మీద ఉండరు. కానీ అందరూ మంచోళ్ళు కాదు, ఇందులో కూడా కొద్దిమంది చెడ్డోళ్ళు ఉన్నారు. పెద్ద కొడుకు అంటే ప్రేమ, చిన్న కొడుకు అంటే ద్వేషం, చిన్న కొడుకు అంటే ప్రేమ, పెద్ద కొడుకు అంటే ద్వేషం. కూతురు అంటే ఓ రాసేసుకొని పూసేసుకొని, అయ్యి బాబోయ్ మా కూతురు చాలా కష్టపడిపోతుంది. మరి కొడుకుది కష్టం కదా. నీ కూతురు నీ అల్లుడు మాషాల్లా
కష్టపడిపోతున్నట్టు నీకు బాగా కనపడుతుంది, క్లియర్గా 70 mm లో కనపడుతుంది. మరి నీ కొడుకు రాత్రి పగల కష్టపడుతున్నాడు కదా, నిద్ర అవ్వట్లేదు కదా, మీ ఫ్యామిలీ కోసమే కదా, ఇది నీకు కనబడదు. ఎందుకంటే నీ కూతురు నీకు బాగా ప్రేమ, నీ కూతురు నీకు బాగా తీపి, అందుకు ఆవిడ కష్టం నీకు కనబడుతుంది. నీ అల్లుడు బాగా తీపి, నీ అల్లుడు బాగా ప్రేమ, అందుకు వాళ్ళ కష్టం కనబడుతుంది. నీ కొడుకు మొత్తం తొల్లేసినా నీకు కనబడదు. కొద్దిమంది ఇలా ఉన్నారు తల్లిదండ్రులు. ఇస్లాం ఇలా చెప్పదు ఎక్కడ. ఇస్లాం వన్ సైడ్ ఎప్పుడు మాట్లాడదు. మీరు ఒక బిడ్డని బాగా చూడండి, మరో బిడ్డని తక్కువ, ఇస్లాం ఎక్కడ చెప్పలేదు అసలు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక మనిషి వచ్చి అంటారు, ఓ దైవ ప్రవక్త, నాకున్నటువంటి గుర్రాన్ని నా కుమారుడికి ఇచ్చేసాను అంటారు. ప్రవక్త వారు వెంటనే ఏమంటారంటే, మరి నీకు ఇంకో కుమారుడు ఉన్నాడు కదా, అతడికి ఇచ్చావా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రశ్న ఏమైంది, ఓ దైవ ప్రవక్త, నేను నా కుమారుడు గుర్రం ఇచ్చేసాను అనగానే ప్రవక్త ఏమన్నారు, మాషాల్లా మంచి పని చేశాను. కాదు, నీకు ఇంకో బిడ్డ ఉన్నాడు కదా, మరి ఆయనకి కూడా ఇచ్చావా? లేదు దైవ ప్రవక్త, తీసేసుకో. ముందు ఆయనకి ఇచ్చింది ఎవరికైతే గుర్రం ఇచ్చావో తీసేసుకో వెనక్కి. చూస్తే ఇద్దరికి సమానంగా చూడు, లేకపోతే ఇద్దరికి ఇవ్వద్దు. నీ దగ్గర శక్తి లేదా, స్తోమత లేదా, స్థాయి లేదా, ఇద్దరికీ చేయొద్దు. ఉందా, ఇద్దరికీ చేయి. ఒకరికి చేస్తే ఒకరికి చేయలేదు, ఏమవుద్ది? నా మాట అర్థమవుతుందా? ఏమవుద్ది? బాధపడితే పర్లా, ద్వేషం పెరిగిపోద్ది. నమాజ్ చేసి కూడా బాధపడతాడు పాపం, అల్లా చూసుకుంటాడులేండి. మా అమ్మ నాన్న గురించి అల్లాకి వదిలేసి ఇంకేం చెప్తాను భయ్, వాళ్ళకి మాత్రం వాళ్ళకు ఉండాలి, నేను వాళ్ళకి పుట్టిన పెట్టినే కదా, న్యాయంగా ఉండాలి కదా, నేను వాళ్ళకి పుట్టలేనట్టు చూస్తున్నారో అల్లాకి వదిలేశాను. నమాజ్ చేసి కూడా అంటాడు. వేరే వాడైతే కక్షలు పెట్టేసుకుంటాడు, ద్వేషం పెట్టేసుకుంటాడు. వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా, దరిద్రం వదిలిపోద్దని చెప్పి చూస్తాడు. అందుకోసం ఇస్లాం ఏం చెప్పిందంటే, ఎక్కడ కూడా వన్ సైడ్ వద్దు. పెద్ద బిడ్డకి చేసావా, చిన్న బిడ్డకి చేయి. మగ బిడ్డకి చేసావా, ఆడబిడ్డకి చేయి. చేసే శక్తి లేదా, ఇద్దరికి ఇవ్వద్దు. మానే. సోదరులారా, పెద్దలారా, ఇవన్నీ కూడా, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఎందుకు అల్లా మనకిస్తాడంటే, అల్లా తబారక్ తఆలా అంటున్నాడు, నా దాసుడా, నువ్వు నా వైపు రావాలని, నాతో అడగాలని, నాతో వేడుకోవాలని, నాకు ఇంకా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నానయ్యా. నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు, కానీ నాకు ఇంకా చాలా, నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వాలి. నీకు సమస్యలు ఇచ్చాను, కానీ కొంచెం దగ్గర అయ్యావు, నాకు ఇది చాలు ఇంకా. అందుకే చూడండి, మనిషిని బాగా ఆరోగ్యం పాడైనప్పుడు లేదా ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులైనప్పుడు, ఆర్థిక పరంగా తహజుద్ లేదు దువాలు చేస్తాం మనం. ఎక్కడ మామూలు టైంలో పదరగలేకో, అప్పుడు మాత్రం తహజుద్ లేదు దువాలు చేస్తాం. కొద్దిమంది అయితే నఫిల్ ఉపవాసాలు పెట్టేస్తారు. కొద్దిమంది అయితే ఎలాగా, ఎలా ఈ సమస్యలు దూరం అయిపోతాయి, 5 పూటలు నమాజ్ మొదలెట్టేస్తానల్లా, ఇలా కూడా అనుకుంటారు. అంటే చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, ఈ సమస్యలు అల్లా మనకిచ్చేది ఆయన సంతోషపడటానికి కాదు. ఈ సమస్యల్లో, ఈ బాధల్లో అల్లా 2 విషయాలు మనకు తెలియజేస్తాడు. సమస్యలు శాశ్వతం కాదు. నీ బంధువులు ఎవరిని చూసైతే నువ్వు శాశ్వతం అనుకుంటున్నావో వాళ్ళు శాశ్వతం కాదయ్యా, నేనొక్కడే శాశ్వతం. నేనొక్కడే నీతో ఉంటా, నేనొక్కడే. మొత్తం అందరూ నిన్ను వదిలేస్తారు, ఎవరు ఉండరు. అదే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఉదాహరణ ఇచ్చి, ఒక వ్యక్తి చనిపోతున్నాడు, అతడికి 3 సోదరులు ఉన్నారు. ఉదాహరణ ఇచ్చారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిసాల్. ఆ 3 సోదరుల్లో ఆ చనిపోయేటువంటి వ్యక్తి అడుగుతున్నాడు ఆ 3 సోదరులతోటి, ఏమని, సోదరా నువ్వు నా కోసం ఏం చేస్తావని అన్నాడు. అనగా నా సోదరుడు ఏమన్నాడు, నేను నీ కోసం నువ్వు చనిపోయిన తర్వాత మంచి కఫన్ తొడిగిస్తా, మంచిగా దఫన్ చేస్తా, అన్నీ చేస్తా. ఇంకో సోదరుడు అన్నాడు, నేను నీ సమాధి దాకా వస్తా, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతా. ఇంకో సోదరుడు అన్నాడు, ఏమని, నేను నీతో సమాధిలో కూడా ఉంటా,
తీర్పు మైదానంలో కూడా ఉంటా, నీవు పరలోకంలో స్వర్గానికి వెళ్లే వరకు నీతోటే ఉంటా అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఉదాహరణ యొక్క సారాంశం ఏం చెప్పారంటే, ఎవరైతే నీతో సమాధి వరకు వస్తాను, తర్వాత వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నారో ఆ సోదరుడు మీరు ఎంతో ఇష్టపడే ధనము అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంతో ఇష్టపడే ధనం. తెగ లెక్క పెట్టేస్తాం కదా మనం. ఎలా భయ్? అబ్బే లెక్కబెట్టి దాన్ని బీరువాలో పెట్టి కొద్దిమంది ఉంటారు మళ్ళీ లెక్క పెడతారు. పెరిగిపోతుంది అనుకుంటారు, ఏంటో మళ్ళీ లెక్క పెడతారు. పెరగదు. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. ప్రపంచాన్ని పొందాలి, ప్రపంచాన్ని సంపాదించాలనే అటువంటి ఆతృతలో మీరు ఒకరిని ఒకరు మించిపోయారు. హత్తా జుర్తుముల్ మకాబిర్. సమాధిలో వెళ్ళిపోయేంత వరకు కూడా మీరు ఒకరి మీద ఒకలా ఇంకా సంపాదించాలి, ఇంకా 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 పోటీ పడిపోయారు మీరు. అందుకే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ప్రపంచంలో ఈ మనిషికి కడుపు నిండదు, కేవలం సమాధి మట్టి మాత్రమే అతడి కడుపు నింపుద్ది అన్నారు. కేవలం సమాధి మట్టి మాత్రమే. ఆఖరికి ప్రవక్త ఉదాహరణ ఎలా చెప్పారు? ఒక మనిషికి 2 బంగారపు లోయలు ఉన్న మూడో దానికోసం ఆశపడతాడు. ఒకటి ఉంటే రెండో దానికోసం, రెండోది ఉంటే మూడో దానికోసం ఆశపడతాడు. అందుకే ప్రవక్త ఏమన్నారు ఇక్కడ ఈ సహబాలతోటి? ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నీ సమాధి దాకా వచ్చి వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతానన్నారో అది ధనమయ్యా అన్నారు. ఏంటంట రాజా? ధనం. సంపాదించడం తప్పు కాదండి. హలాల్ సంపాదన ఎంతైనా సంపాదించండి, నో ప్రాబ్లం. ఎవరిని మోసం చేయకుండా, ఎవరి మీద దౌర్జన్యం చేయకుండా, ధర్మసమ్మతంగా న్యాయంగా ఎంతైనా సంపాదించండి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంపాదిస్తున్న సంపాదన నా శక్తి ద్వారా నాకు రావట్లా, నా తెలివితేటల ద్వారా నాకు రావట్లా. అల్లా దయా, ఆయన కరుణ వల్ల మాత్రమే వస్తుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కారూన్ ఉన్నాడు కదా, కారూన్ వాడు జకాత్ ఇమ్మంటే ఏమన్నాడండి? నా తెలివితేటలతో నేను సంపాదించాను ఈ డబ్బు మూసా, నేను ఎందుకు ఇవ్వాలి జకాత్ అన్నాడు. ఏమన్నాడండి? నా తెలివితేటలతో నేను సంపాదించాను మూసా అలైహిస్సలాంతో అంటారు. నేను ఎందుకు ఇవ్వాలి జకాతు, నేను ఎందుకు ఇవ్వాలి పేదోళ్ళకి? ఇది అల్లా ఇచ్చాడు అని మనిషి నమ్మితే డబ్బు అల్లా ఇష్టపడే పనుల్లో ఖర్చు పెడతాం లెక్క చేయడు. ఆయన ఇస్తున్నాడు, నేను ఖర్చు పెడుతున్నా. హదీసులో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అంటారు ఏమని? మీరు ఖర్చు పెడుతూ ఉండండి, మంచి పనుల్లో అల్లా ప్రసాదిస్తూ ఉంటాడు మీకు అంతులేనంతగా. మీరు ఖర్చు పెడుతుండండి. ఎందులో సాదిక్ భాయ్? మంచి పనుల్లో అల్లా మీకు ప్రసాదిస్తాడు అంతులేనంతగా. ఆయన ప్రసాదిస్తూనే ఉంటాడు. మీరు ఖర్చు పెట్టండి, ప్రసాదిస్తాడు. కానీ ఇక్కడ మన ఆలోచన వేరుగా ఉంటుంది. ఎలా సిరాజ్ భాయ్? ఇవాళ ఖర్చు పెట్టేస్తే రేపెలా భాయ్? ఇవాళ అయిపోతే రేపెలా భాయ్? దాయడం నిషిద్ధం కాదు, దాయడం ధర్మసమ్మతమే. కానీ ఖర్చు పెట్టే విషయంలో మరీ పిసినార్లా తెచ్చుకోకూడదు మనం. ఏం భాయ్ ఇస్తిమా పెడుతున్నావు ఏంటి? ఏం భాయ్ ఇస్తిమా పెడుతున్నావు? ఏమన్నా డబ్బులు అనగానే కొన్ని ప్రదేశాల్లో నేను చూసా, 18 ఏళ్ళు మసీద్ ఇమామ్గా పనిచేసా, 42 సంవత్సరాలు వచ్చినాయి, ఎన్నో అనుభవాలు. డబ్బులు వేసుకుంటాం భాయ్ మన వాళ్ళు అందరూ అంటే, నాది రాసేయండి అంటాడు పేరు. సంవత్సరం అయిపోతుంటుంది, ఆ డబ్బులు ఇవ్వడానికి నలిగిపోతుంటాడు. ఇదేం కర్మ అర్థం కాదు. మరి ఎందుకు రాయమన్నావా ఆ పేరు? అక్కడ అందరిలో మళ్ళీ బాగోదని పేరు రాయమన్నాడు. అందరిలో దేనికి రాయమన్నాడు భాయ్? తెలుగు అర్థమవుద్దా? అంటే మీరేదో ఓకే, అంటే మీరేదో ముంబై సైడ్ నుంచి వచ్చిన మనిషిలో ఉన్నారు. నాకు ఇటు తెలుగు అర్థమవుద్దాం మన భాయికి అర్థం కాదా అని చెప్పి. ఏమిటి భాయ్ రాయమన్నాడు? రాసేయండి భాయ్. ఎంత 1000 రూపాయలా? రాశాడు. నాది కూడా రాశాడు.
సంవత్సరం అయిపోతుంది. ఎప్పుడు ఎప్పుడు రాసావయ్యా బాబు? మళ్ళీ రంజాన్ వచ్చేసింది, దావత్ టైం వచ్చేసింది, ఇద్దాం బా ఇద్దాం, మళ్ళీ రాసేయండి అంట. పిసినారితనం కాకపోతే అల్లా క్షమించుగాక. కొన్ని సందర్భాల్లో టీకి వెళ్తారు బ్యాచ్ అంట, నమాజ్ తర్వాత కొన్ని ఏరియాల్లో అందరూ డబ్బులు తెస్తుంటారు, ఈయన తీడు. ఎప్పుడు చూసినా ఆయనే తెస్తాడు. అరే సిగ్గుండాలి కదా మనకు కూడా. ఒకసారి అప్పుడప్పుడు మనం కూడా అరే బాబు ఆయన దగ్గరే తాగేస్తాం ఏంటి దరిద్రం, తప్పు కదా, ఆగండి మీరు డైలీ ఇస్తారు, మీరు నేను ఇస్తాను వాళ్ళ అని చెప్పి ఆపాలి కదా. అబ్బే ఇసుక నీకు పుణ్యం వద్దా అని మనకు నిండిపోయి మరి పుణ్యాలు, మనకు నిండిపోయి నీ పుణ్యాలు ఆయనకి నీకు పుణ్యాలు కావాలంటే నువ్వే ఇచ్చుకో. ఎప్పుడు నువ్వే ఇచ్చుకో. అరే కొద్దిగా మంచిగా ఆలోచించాలి కదా. నా డబ్బులు కూడా ఖర్చు అవ్వాలి మంచి పనుల్లో, నాకు కూడా అల్లా పుణ్యాలు ఇవ్వాలి, నాకు కూడా అల్లా సంతోషించాలి, ఈ ఆలోచన ఉండాలి కదా. అబ్బే డబ్బుల విషయం వచ్చేసరికి పిసినార్లు అయిపోతారు కొద్దిమంది, చాలా వరస్ట్ పిసినార్లు అయిపోతారు, చాలా దారుణంగా. అందుకే హదీసులు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఏ వ్యక్తి అయితే మంచి పనిలో తమ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడో అతడు అల్లాహకు దగ్గరగా ఉంటాడు. ఫస్ట్ అల్లాహకి దగ్గరగా ఉంటాడు. ఎవరి దగ్గరగా ఉంటాడు రాజా? అల్లాహకి దగ్గరగా ఉంటాడు. రెండవది ఏం చెప్పారు ప్రవక్త గారు? స్వర్గానికి దగ్గరగా ఉంటాడు ఆ వ్యక్తి. దేనికి దగ్గరగా ఉంటాడు? స్వర్గానికి దగ్గరగా ఉంటాడు. మూడవది ప్రజలకు దగ్గరగా ఉంటాడు అన్నారు. ఎవరి దగ్గరగా ఉంటాడు? ప్రజలకు దగ్గరగా ఉంటాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టేవాడు దూరం అయిపోతున్నాడు. కర్మకాలి 2000 గనక అప్పు అడిగాడు, పోలే అని ఇచ్చామా, జాగ్రత్తగా ఆయన టోపీ తీసి మనకి ఎట్టేస్తున్నాడు. ఈ టోపీ మీరు ఎట్టుకోండి గురువుగారు అని. ఇది కర్మ అయిపోయింది. ఒకప్పుడు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, అమానత్ అనేవి ఉండేవి. చిచ్చి ఆయన డబ్బులు నా దగ్గర ఉండటం ఎంత తప్పది. 4 రోజులు అయిపోయింది, 2 నెలలు అయింది, ఇవ్వద్దా? వారం రోజులు ఇచ్చేస్తాను బాయ్ అన్నాను. ఇటు ఫోను ఎత్తడం, అటు అడిగితేనేమో 2000 కావాలన్నా 3 రోజులు వెళ్ళిపోతావేంటయ్యా? నీకు 2000 3 రోజులు వెళ్ళవలే, కాకపోతే ఆ 2000 ఇచ్చినోడు తెలుసు ఆ బాధ ఏంటో. అడిగేటప్పుడే ఎలాగంటే భాయ్ మీరు మీరు అస్సలు మీరు నాకు అడగనవసరం లేదు భాయ్, 2 రోజులు ఇచ్చేస్తాను అన్నవాడు 2 నెలలైనా ఫోన్ ఎత్తడు. మామూలుగా అడిగితేనేమో కోపాలు వచ్చేస్తాయి వీళ్ళకి. ఇదేం కర్మయా, తప్పు కదా. హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? మీరెవరి దగ్గరైనా ధనం తీసుకుంటే వారికి ఇంకా ఉత్తమమైన విధంగా పూర్తిగా ఇవ్వండి. నాకు ఎవరో ఇచ్చారు 2000, నేను ఇంకా వాళ్ళకి ఉత్తమంగా అవసరమైతే 200 300, ఇది వడ్డీ కాదు భయ్, వడ్డీ వేరు, వడ్డీ పెరిగిపోతూ ఉంటది, ఇది వడ్డీ కాదు. నేను సంతోషంగా నాకు ఆ టైంలో ఇచ్చాడు 2000, నేను ఏదో సరుకు తెచ్చుకున్నా, అమ్ముకున్నా, 500 600 లాభం వచ్చింది, 200 వేసి ఇచ్చాం, లేకపోతే ఆ డబ్బులు ఇస్తే బాధపడతాడు. నా దగ్గర ఏదో స్ప్రే బాటిల్ ఉంది, నేను తయారు చేశాను, 200 300 అవుతుంది, అది ఇచ్చి రాజాబాయ్ ఉంచండి బాయ్, మీరు 2000 ఇచ్చారు మాషాల్లా నా వ్యాపారం అయింది. ఎలాగంటే 5000 ఇవ్వాలని పెట్టారు. మళ్ళీ అబ్బే ఇచ్చినారా ఫోన్ ఎత్తరు, అడిగితేనేమో రోషాలు. హదీసులో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ధనాన్ని ఖర్చు పెడతారో మంచి పనుల్లో అల్లాహ్కి దగ్గరగా ఉంటారు, స్వర్గానికి దగ్గరగా ఉంటాడు, ప్రజలకు కూడా దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే ఖర్చు పెట్టేవాడు చుట్టూ కదా ఉంటారు ప్రజలు. ఎవరు చుట్టూ ఉంటారు భయ్? అంతే కదా. బెల్లం దగ్గరే కదా ఈగలు చేమలు, బెల్లం దగ్గరే కదా. బెల్లం లేని ఎందుకంటే వాటికి ఏమైనా అవసరం ఏంటి? అలాగే డబ్బు మనం ఖర్చు పెడతా ఉంటే మన చుట్టూ ఉంటారు. బాగా గుర్తుంచుకోండి, రక్త సంబంధికులైనా అంతే. మనం ఇచ్చామా మంచోడు, ఇవ్వలేదా చెడ్డోడు. ఇవ్వద్దని నేను అన్ను, ఖర్చు పెట్టాలి, తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలి, భార్య బిడ్డలకు ఖర్చు పెట్టాలి, అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి, బంధువులకి, మసాలా ఖర్చు పెట్టాలి. కానీ కొన్ని సందర్భాలు లేనప్పుడు పిచ్చినారోడు అయిపోయాడు, ఇవ్వట్లేదు, ఈ మాటలు మాట్లాడకూడదు. అవతల అతని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. అంతకుముందు దాకా ఇచ్చే మనిషి ఇప్పుడు ఇవ్వలేదంటే అతని పరిస్థితి ఏముందో మనకు తెలియదు కదా. మనం ఈ మాటలు మాట్లాడకూడదు. సోదరులారా, సోదరీమల్లారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు ఎంతో ఇష్టపడేటువంటి డబ్బు ఏదైతే, అక్కడి నుంచి కదా నేను వచ్చాను, ఆ వ్యక్తి మాటలుగా అక్కడ చెప్పాను కదా నేను ఏమని. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే చెప్పాడో సోదరా నేను సమాధి వరకు వస్తాను, సమాధి తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నారో, అది మీరు ఎంతో ఇష్టపడే డబ్బు, అది మీ దగ్గర ఉంటుంది చచ్చిపోయే వరకు. చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోద్ది వేరే వాళ్ళ దగ్గరికి. మందే అనుకుంటాం, మంది ఏది కాదు.
ఆఖరికి మనం కట్టుకున్న బట్టలు కూడా మనమే కాదు, జాగ్రత్తగా అప్పుడు ఇప్పేసి ఒక కఫన్ గుడ్డ, మళ్ళీ కఫన్ గుడ్డలో కూడా చీప్ అండ్ బెస్ట్ లో తెచ్చాండి, ఎందుకంటే చచ్చిపోయినోడికి మళ్ళీ ఎక్కువ రేట్ అంత రేట్ ఎందుకు పోయి, మామూలు బట్టే ఉండదా తక్కువలో లోపల వేసేస్తే తినేస్తాయి కదా పురుగులు. అది మన జీవితం. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ధనం ఖర్చు పెట్టే వ్యక్తి మంచి పనుల్లో అల్లాకి దగ్గరగా ఉంటాడు, స్వర్గానికి దగ్గరగా ఉంటాడు, ప్రజలకు దగ్గరగా ఉంటాడు, నరకానికి దూరంగా ఉంటాడు అన్నారు. దేనికి దూరంగా ఉంటాడు? నరకానికి. అల్లాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఎవరైతే పిసినారిగా ఉంటాడో, కొద్దిమంది అంత పిసినారిలో తెలిసండి, అల్లా క్షమించుగాక, మస్జిద్ యొక్క మెయింటెనెన్స్ అవ్వడం కష్టం. ఒక మసీద్, ఈ మసీద్ గురించి నాకు తెలియదండి, ఇది ఏ ఊరు కూడా మర్చిపోయినప్పుడే, ఏ ఊరిది? చింతపల్లి. ఇక్కడ మసీద్ గురించి నాకు తెలియదు, కానీ కొన్ని మసీదులు ఉంటాయి, అక్కడ మసీద్ యొక్క మెయింటెనెన్స్ కూడా ఉండదు పాపం, వేరే ఆధారం ఉండదు, డబ్బులు వచ్చే మార్గాలు ఉండవు. నెలకి 700, 500 అయ్యగారు సిటీ కేబుల్ బిల్లు చాలా సంతోషంగా, నవ్వుతూ, ఆనందంగా, హ్యాపీగా ఇచ్చేస్తాడు. ఎందుకని? లేట్ చేస్తే సిటీ కేబుల్ కట్టేస్తాడో, ఈ ఆవిడ ఈయన్ని కట్టేస్తుందని భయం. మసీదుకి మెయింటెనెన్స్ కి, కరెంటు బిల్లు కనో, ఇమాము కనో, లేకపోతే మసీద్ యొక్క పనులు నిమిత్తమో కొంచెం డబ్బులు అడిగితే, బై ప్రతి నెల అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి బై, ప్రతి నెల మరి సిటీ కేబుల్ ఎక్కడి నుంచి కడతాం బై. మళ్ళా మన మాట అల్లా ఇంటికి ఇవ్వాలంటే అడుక్కు తినేవాళ్ళు అయిపోతున్నాం కదా మనలో కొద్దిమంది. 300 రూపాయలు రీఛార్జ్ ఎక్కడి నుంచి అంటున్నాం బై, అవసరం లేకపోయినా చేస్తున్నాం కదా బై. చిన్న ఫోన్ వాడేవాళ్ళు కూడా చిన్న ఫోన్ తీసేసి, లేదు మాకు కనీసం 15,000 తక్కువ ఫోన్ వద్దు, మాకు ఆండ్రాయిడే కావాలి, నెట్టే కావాలి, అందులో చూస్తూనే ఉండాలి, గెంటుతూనే ఉండాలి. అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా భయ్. మరి మస్జిద్ మెయింటెనెన్స్ కోసం, మస్జిద్ పనుల కోసం, అల్లా యొక్క పని కోసం, దీన్ పని కోసం, ఇస్లాం పనుల కోసం ఖర్చు పెడతానికి బాధ. అంతకంటే దురదృష్టం, అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుంది? అల్లా క్షమించుగాక. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, పిసినారి వ్యక్తి అల్లాకి దూరమే, అల్లాకి దూరమే. రెండోది, ప్రజలకు కూడా దూరమే. ఎవరికి దూరం భయ్? ఎవరికి భయ్? ప్రజలకి. ఎందుకని? బాజీగాడా, ఎక్కడన్నా బాజీ ఉంటే క్షమించండి భయ్, బాజీగాడా ఆడొక్క రూపాయి తీడా, ఆడొక్క రూపాయి ఖర్చు పెట్టాడు, పిసినారుడ్రా బాబాడా, ఆడితే వెళ్ళడం వేస్ట్, ఎక్కడికి వెళ్ళకూడదు అంట. అలా వచ్చేస్తుంది. ప్రజలు దూరమే, అల్లా దూరమే, మరియు అల్లాకే నబీ అన్నారు స్వర్గం కూడా దూరమే. ఎందుకని? స్వర్గంలో పిసినారోళ్ళు వెళ్ళరండి. అబ్బే, ఇక్కడ ప్రపంచంలో అల్లా సంతోషం కోసం డబ్బు ఖర్చు పెడతారు మంచి పనుల్లో, వాళ్ళ కోసం స్వర్గం. పిసినారితనంతో పోగు చేసుకొని చచ్చిపోయాడు, ఈయనకి కాదు స్వర్గం. అల్లాకే నబీ అన్నారు నరకానికి దగ్గరగా ఉంటాడు పిసినారి అన్నారు. దేనికి దగ్గరగా ఉంటాడంట? నరకానికి దగ్గరగా ఉంటాడు. ఎందుకని? పిసినారితనం చేస్తూ చచ్చిపోయాడు కదా బిడ్డ. ఇంకో దురదృష్టం ఏంటో తెలుసా భయ్? ఈ పిసినారోళ్ళకి నిజంగా అల్లా యొక్క శాపం అనుకోవాలా. అల్లా మనందరినీ కూడా రక్షించుగాక. ఇంత పిసినారితనం చేసి గడ్డి తిని బతుకుతారు కొద్దిమంది. గడ్డి, అన్నం కూడా తినరు. బిర్యానీ తింటే డబ్బులు అయిపోతాయేమో అని, మాంసం తెచ్చుకుంటే డబ్బులు అయిపోతాయేమో అని పిసినారితనంగా బతికి ఆ డబ్బంతా తీసుకెళ్లి వాళ్ళ కొడుకు ఎవడైతే బీదైన ఉంటాడో, దీని అవగాహన లేనోడు, ఇస్లాం అవగాహన లేనోడు, తల్లిదండ్రులు గౌరవం లేనోడు, తల్లిదండ్రులు విలువ లేనోడు, తల్లిదండ్రులు మర్యాద లేనోడు ఆడ చేతుల్లో పెడతారో, ఆడేం చేస్తాడంటే మొత్తం నాశనం చేసేసి ఒక్క సంవత్సరంలో అప్పులన్నీ కూడా అప్పులు పాలైపోయి మొత్తం అప్పులన్నీ తల్లిదండ్రులు చూపెడతాడు. నేను ఒక 4-5 లక్షలు అప్పున్నాను నాన్న. అందుకే మనం కేవలం ఈ రోజుల్లో మనలో కొద్దిమంది చేస్తున్న తప్పు ఏంటంటే, మనం కేవలం దునియా చదువు మాత్రమే చదివించకూడదండి, పిల్లలకి దీన్ చదువు కూడా చదివించాలా. ఏం చదివించాలి భయ్? ఏం చదివించాలి? ఇస్లాం యొక్క నాలెడ్జ్ నేర్పే వాళ్ళ పిల్లలకి. లేకపోతే ఏమవుద్దంటే
మన ఆస్తి ఉంటుంది కదా, మా నాన్న చచ్చిపోతే బాగుంది, త్వరగా ఆస్తి మనకు వచ్చేస్తుందని ఆలోచించాడు కొడుకు. ధర్మం తెలియదు కదా, మనం ఇస్లాం నేర్పలేదు కదండి. మనకి ఎక్కడ కాలి? నా దగ్గర 20 మంది పిల్లలు చదివేవాడు మసీద్ ఇమామ్గా ఉన్నప్పుడు. ఎంతమంది? 20 మంది పిల్లలు చదివేవాడు. వాళ్ళని ఫస్ట్ చిన్న చిన్న స్కూల్లో పెట్టారు. టైం ఉండేది, పొద్దున్న 8ంటికి లేవారు, సాయంత్రం 4ంటికి వచ్చేవారు. ఆ తర్వాత మా పిల్లలు ఇంకా బాగా చదవాలని చెప్పేసి ఎక్కడో కాలేజీలు వేసారు, ఒక 15 కిలోమీటర్ల దూరంలో. పొద్దున్న 6ంటికి బస్సు ఎక్కుతారు, సాయంత్రం 7ంటికి ఇంటికి వస్తారు. ఇంక టైం ఎక్కడుంది? ఇంక టైం ఎక్కడుంది భయ్? వాళ్ళని రమ్మని కూడా నేను అడగలేను. ఆ టైంలో వచ్చారు వాళ్ళు. సాయంత్రం 7ంటికి వస్తారో, పుస్తకాలు తెస్తారో, ఏదో హోంవర్క్ ఆ వర్కో ఏ వర్కో రాస్తారో, తింటారో పడుకుంటారో. మళ్ళీ తెల్లారిన తర్వాత 5ంటికి లెగుతారు, రెడీ అవుతారు, మళ్ళీ 6ంటికి బస్సు ఎక్కుతారు, మళ్ళీ స్కూల్కి వెళ్తారు. ఇదే జీవితం. అల్హమ్దులిల్లా, బాగా గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు జనరేషన్ 2026 వరకు జనరేషన్ మన 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 పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఓల్డేజ్ హోముల్లో, వృద్ధాశ్రమాల్లో ముస్లింల సంఖ్య బాగా తక్కువ. ఉన్నారు, లేరని నేను అన్నండి, నేను తిరుగుతాను కదా ఏరియాలు, ఉన్నారు. కానీ 2035 కల్లా అల్లా ఉంచితే, దునియా బాకీ ఉంచితే, నేను బతికుంటే, మనం గనక ఇంకా మన పిల్లలకి ఇస్లాం నేర్పకుండా ఇలాగే గనక మనం బతికి ఇలాగే చచ్చిపోతే మనం సావంలేండి. మనల్ని తీసుకెళ్ళి మన పిల్లలు జాగ్రత్తగా ఓల్డేజ్ హోమ్లో ఉండండి డాడీ, ఎందుకు ఇక్కడ మీకు ఇబ్బంది, అక్కడైతే అందరితో కూడా నలుగురితో కలిసిమెలిసి ఉండొచ్చు, హ్యాపీగా నలుగురు మీతో తోడుంటారు డాడీ, అక్కడ ఉండండి మమ్మీ, అక్కడ ఉండండి డాడీ అని చెప్పి అక్కడ వేసేస్తారో, జాగ్రత్తగా మనం అక్కడే వాళ్ళతో కలిసి కాలక్షేపం చేసుకొని అక్కడే చచ్చిపోవచ్చు. ఎందుకని? మనం మన పిల్లలకి ఇస్లాం నేర్పట్లా కదా. ఏమైపోయిందంటే, కొద్దిమంది మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఎప్పుడు దీను 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 దీను. ఇస్లామేనేంటంటే ఇంకేం అవసరం లేదా? ఇస్లామేనా, ఇంకేం అవసరం లేదా? ఇస్లాం గురించి మనం ఇదే అర్థం చేసుకున్నామా? మన కొడుకు నీతిగా, నిజాయితీగా, ఒక పద్ధతిగా, తల్లిదండ్రులంటే గౌరవంగా, పెద్దలంటే గౌరవంగా బ్రతకాలంటే అతడికి ప్రాపంచిక నాలెడ్జ్తో పాటు ఇస్లాం యొక్క నాలెడ్జ్ ఇవ్వాలయ్యా. ఇవ్వకపోతే ఎలాగా? ఇస్లాం నేర్పలా, దీన్ని నేర్పలా, ఏదో చెడు స్నేహాలు పడతాడు, ఇస్లాంకు విరుద్ధమైన పనులు చేస్తాడు. ఆ సాయిబ్ గారు వాళ్ళ అబ్బాయి అంట, మొన్న అక్కడ అమ్మాయితోటి చేశాడు. మన ఊర్లో సాయిబ్ గారు లేరా? వాళ్ళ అబ్బాయి అంట. రావట్లేదా ఈ పేర్లు? వింటలేదా మనం సమాజంలో? ఎందుకు ఇలాగా? మన పిల్లలకి మనం దునియా చదువుతో పాటు దీని చదువు నేర్పగా, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అంటే ఏంటంటే, నేర్పితే పూర్తిగా మదర్సాలో పడేస్తాం, ఇంకా దీని తప్ప ఇంకా దునియా కూడా వద్దన్నట్టు కొద్దిమంది ఆలోచన. లేదా పూర్తిగా తీసుకెళ్ళి దునియాలో పడేస్తాం, ఇంకా దీని కూడా సంబంధం లేదన్నట్టు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. అలా వద్దు, బ్యాలెన్స్ ఉండాలి. ఇస్లాం బ్యాలెన్స్ చెప్పింది. ఇటు దీని చదువు కూడా నేర్పించండి, ఇటు దునియా చదువు కూడా నేర్పించండి. దునియా చదువు ఎంత అవసరమో పిల్లలకి, దీని చదువు కూడా అంతే అవసరం పిల్లలకి. అందుకోసమే సోదరులారా, సోదరీమల్లారా, మనం మన పిల్లలకి కేవలం ఇహలోకం యొక్క చదువులు మాత్రమే నేర్పి, దీన్ని నేర్పకుండా వాళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చినా మీ కోట్లు దేనికి పనికిరావు. వాడు సూట్లుగా అయిపోతాయి. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, మా నాన్న త్వరగా చచ్చిపోతే బాగున్న, ఆస్తి నాకు వచ్చేస్తుందని ఏడుస్తూ ఉంటాడు. అదే మనం దునియా చదువుతో పాటు దీన్ని నేర్పామనుకోండి, మన ఆరోగ్యం బాగోకపోయినా నమాజ్ చేసి ఏడుస్తాడు, ఎల్లా మా నాన్నగారికి ఆరోగ్యం ప్రసాదించేల్లా, ఎల్లా మా అమ్మగారికి ఆరోగ్యం ప్రసాదించేల్లా, ఎల్లా వాళ్ళ వయసు పెరిగిపోతుంది, ఎల్లా వాళ్ళు ఉన్నంత వరకు మా జీవితాల్లో వాళ్ళ దువాలు తగులుతాయి, అల్లా వాళ్ళు లేకపోతే మాకు దువాలు చేసేవాళ్ళు కూడా ఎవరు ఉంటారు, అల్లా వాళ్ళ ఆరోగ్యం బాగా చేయాలని చెప్పి అల్లా దగ్గర ఇలా ఏడుస్తారు పిల్లలు. దీన్ని నేర్పితే ఇలా ఏడుస్తారు, దీన్ని నేర్పలేదా అలా ఏడుస్తారు. త్వరగా చంపేయల్లా ఏదో రకంగా, మొలనా జర ఆకు యాసిన్ పడదల మొలనా, గమ్ముని ప్రాణం నికలిగేతో సుకూన్ రత, ఇలా ఏడుస్తారు.
అందుకోసమే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమని, ఏదైతే సమాధి వరకు వచ్చి ఏ యొక్క సోదరుడైతే ఆ తరువాత వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతానన్నారో అది మీ ధనము అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. రెండోది ఏం చెప్పారండి? రెండోది మిమ్మల్ని మంచిగా కడిగి కఫన్ చేసి దఫన్ చేసి వచ్చేస్తామన్నారు అల్లాకే నబీ అన్నారు మీ రక్త సంబంధికులు. వీళ్ళంతా ఎవరండి? అంతే కదా భయ్, అంతకంటే ఇంకెక్కడికైనా ఎదరకొస్తారా భయ్? జల్దీ దాలో చీకటి పడి జాతా హై ఏమంటారా? గమ్మునేసేయండి, త్వరగా వేసేయండి, చీకటి అయిపోతుందయా, ఎంతసేపు చేస్తారో. అది అలా వేసే, ఇది ఎలా వేసే, కప్పెట్టే, వదిలే, పద మొలనా దువా పడో చలో అస్సలాము అలైకుం వాలైకుం సలాం. ఇది జీవితం, ఇదే జీవితం. లేటు కూడా అవ్వనివ్వరు మళ్ళీ. ఎందుకని? కొద్దిమందికి రాత్రి అయిపోతే ఈ ఆత్మ వచ్చేస్తుందేమో వెనకథలను భయం. కొద్దిమందికి రాదండి, ఆత్మ అల్లా దగ్గరికి వెళ్ళిపోద్ది. మన వెనకథలు అందరూ వెనకథలు తిరగదు. సాదిక్ గారి ఇంటికి, షహన్షా ఇంటికి, మా ఇంటికి, మన భాయ్ ఇంటికి వెళ్ళి తిరగదు. ఇక్కడ ఆత్మ అల్లా కంట్రోల్కి వెళ్ళిపోద్ది వెంటనే. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఆ రెండో సోదరుడు ఎవరైతే ఉన్నారో అవి మీ యొక్క బంధువులయ్యా అన్నారు, మీ రక్త సంబంధికులు. మూడో సోదరుడు ఏమన్నాడండి? సోదరా, నేను నీతో సమాధిలో కూడా ఉంటా, తీర్పు మైదానంలో కూడా ఉంటా, మరియు నీవు స్వర్గంలో వెళ్ళేంత వరకు నీతో ఉంటానని ఏదైతే సోదరుడు మాట్లాడారో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అవి మీరు చేసుకున్న మంచి పనులు, మంచి ఆచరణలు, మంచి కర్మలు అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మనం చేసే మంచి పనులు. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఇహలోక జీవితం ఏదైతే ఉందో ఇది టెంపరవరీ, ఖతమైపోద్ది. ఎప్పుడు ఖతమైపోద్దో మనకు తెలియదు. రాత్రి వెళ్ళారండి మారేడు మిల్ అని చెప్పి, యాక్సిడెంట్ అయిందంట, 6 చచ్చిపోయారండి, 2 బతికారు. ఎంతమంది భయ్? జీవితంలో వాళ్ళు చచ్చిపోతారు అనుకోవాలా, వీళ్ళు బతుకుతారు అనుకోవాలా. బతికిన వాళ్ళు వయసు ఎక్కువ, చచ్చిపోయిన వాళ్ళు వయసు తక్కువ. అందుకే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు మీకు ఎప్పుడైనా ప్రపంచం ప్రేమ బాగా ఎక్కువగా పెరిగిపోతే అప్పుడప్పుడు చావును గుర్తు తెచ్చుకోండియా అంటారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏం గుర్తు తెచ్చుకోండి? చావును గుర్తు తెచ్చుకోండి. ఈ రోజున మీరు నేను మనందరం కూడా ఎలా ఉన్నామంటే మనకి చాలా టైం ఉంది, మనకి ఇంకా చాలా మిగిలి ఉంది. సమాజంలో ఆల్రెడీ ఇక్కడ దాకా మునిగిపోయి ఉన్నాడు కూడా ఇంకా చాలా టైం ఉంది అన్నట్టుగా ఉన్నాం మనం. సోదరులారా సోదరీమణులారా, అందుకోసమే ఇహలోక జీవితం శాశ్వతం కాదు, పరలోక జీవితం శాశ్వతం. ఆ జీవితాన్ని తయారు చేసుకోవడం కోసం ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి ఒక 5 పనులు ఉన్నాయి. ఈ 5 పనులు చేస్తే సరిపోద్ది ఇన్షాల్లా. చేద్దామా? ఈ 5 మాటలు చెప్పి నా మాట ఆపించాను. జుమ్మా రోజు ఎలా ఉంటుందంటే 1 గంటకి బయానండి, 1:25కి ఆగాలి, 5 నిమిషాలు సున్నతికి ఇమాం గారు టైం అవ్వాలి, 1:30కి ఖుత్బా, 1:45 కంటే 1 నిమిషం పెరిగిందా क्या इमाम साहब అంత పెద్ద సూరా పడేగా, అంత పెద్ద ఖుత్బా దియేగా ముతవల్లి సాబ్, ఇలా అయితే కుదరదు. చెప్పండి, 2 నిమిషాలు ఖుత్బా, 2 నిమిషాలు నమాజ్, 5 నిమిషాలు బయటికి వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చే కనపడవు కదండి, బయట వచ్చే కనపడతాయి. బయట వచ్చే ఏంటి సిరాజ్ భాయ్? కనపడతాయి డబ్బు. ఇది కనపడదు, పుణ్యాలు కదా, కనపడవు. కంగారు అందరికి, మీకు నాకు త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా అక్కడే కొంపలు అంటుకో, ఎందుకే అక్కడ కొంపలు మునిగిపోవు కూడా, కానీ కంగారే. ఇలాగని అన్ని చోట్ల అలా చేయకూడదు. నేను ఎక్కడైతే 13 సంవత్సరాలు మసీద్ ఇమాంగా పనిచేశాను అత్తిల్లో, చాలా తక్కువ టైంలో నమాజ్ అవగొట్టేవాడిని నేను జుమ్మా. ఎందుకు అంటే జుమ్మా రోజున అక్కడ మాకు మార్కెట్, సంత. ఆ సంత రోజున మాకు వచ్చేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో మాంసం వ్యాపారస్తులు, మన భాయిలందరూ. ఇప్పుడు నేను అర్-రహ్మాన్ అల్లమల్ ఖురాన్ ఖలకల్ ఇన్సాన్ అని చదువుతూ కూర్చున్నాను అనుకోండి, నాకు మజాగా ఉంటుంది. మాషాల్లా, సూరా రహమాన్ కదా, వాళ్ళకి మాత్రం మసాలా అంటికిపోద్ది. నువ్వు వదిలేవా, నువ్వు వదలరా బాబు, నువ్వు వదలరా, ఎంతసేపు కదా చెప్తారా నాయన, నువ్వు గమ్మును దువాచి గమ్మును తెవచ్చు, ఆ వెనకాల బేరాలు పోతుందని బాధపడతారు. ఆ రకంగా ఉంటది.
ఈ రోజు కూడా ఎందుకు కాస్త ఎక్కువ టైం తీసుకున్నామంటే, నేను ప్రయాణం పొద్దున్న 10కి బయలుదేరానండి. నిజంగా చెప్తున్నా. 10 చదువుకొని మసీదులో 5:10 5:15 అయింది. 5:15 బయలుదేరి 7:30 కల్లా అక్కడ రాజమండ్రి వస్తే 7:30కి బయలుదేరి 11:30 కల్లా చింతపల్లి ఇక్కడ ఏదో మన సాటిపాయల ఇంటికి వచ్చాం. 11:30 అంటే 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30 6 గంటలు రావడం, 6 గంటలు వెళ్ళడం, 40 నిమిషాలు భయాన్ కోసం, 40-50 నిమిషాలు భయాన్ కోసం 12 గంటల ప్రయాణం. అందుకోసం కాస్త టైం ఎక్కువ తీసుకుంటాం తప్ప ఈ జుమ్మాలో ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. సోదరులారా సోదరీమణులారా, కేవలం మనతో ఉండేది ఏంటంటే మన కర్మలు మాత్రమే. మన బంధువులు మనతో ఉండరు, మనం సంపాదించిన డబ్బు కూడా మనతో ఉండదు. ఇవన్నీ ఎక్కడే ఉండిపోతాయి. మన కర్మలు మాత్రమే, మన మంచి పనులు మాత్రమే మనతో ఉంటాయి. అందుకోసమే మనం చేయాల్సినటువంటి మంచి పనుల్లో మొట్టమొదటి మంచి పని ఏంటంటే ఈ శిరస్సుని అల్లా ముందు తప్ప ఎవ్వరి ముందు దించకూడదు. ఈ చేతులని అల్లా ముందు తప్ప ఎవ్వరి ముందు కూడా ఎత్తకూడదు. ఈ నాలుకతో అల్లాను తప్ప ప్రపంచంలో ఎవ్వరిని అర్థించకూడదు. ఇది మొదటి పని, ఇది మొట్టమొదటి పని. ఈ శిరస్సుని అల్లా ముందు తప్ప ఎవ్వరి ముందు కూడా దించకూడదు. ఈ చేతులను అల్లా ముందు తప్ప ప్రపంచంలో ఎవరి ముందు కూడా ఎత్తకూడదు. ఈ నాలుకతో అల్లాను తప్ప ప్రపంచంలో ఎవరిని అర్థించకూడదు, అడగకూడదు. అందుకే మనం ఖురాన్లో వాక్యం చదువుతాం కదా నమాజులో, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తాం, సహాయం కూడా నిన్నే అడుగుతాం, నిన్నే అర్థిస్తాం. మనం ఇక్కడ అల్లాతో డైలీ చెప్తున్నాం నమాజులో, ఓ అల్లా నిన్నే ఆరాధిస్తాం, నీతోనే సహాయం అడుగుతాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం అల్లానే ఆరాధిస్తాం, అల్లానే సహాయం అడుగుతాం అని చెప్పి అల్లాతో చెప్పి కూడా మనం వేరే వాళ్ళ ముందు తలదించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ చేతులు ఎత్తి అక్కడ అర్థిస్తే ఇది అల్లా ఒప్పుకోడు. దీన్ని తెలుగులో అంటారు బహుదైవ ఆరాధన, అరబీలో షిర్క్ అంటారు, అరబీలో అంటారు షిర్క్. ఇది అల్లాకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇస్లాం ప్రకారంగా ఒక ముస్లిం ఎవరు అంటే సృష్టికర్తను తప్ప ప్రపంచంలో ఎవ్వరిని అడగడు, అర్థించడు, తలదించడు, వేడుకోడు. అల్లానొక్కడే అడుగుతాడు, అల్లానొక్కడే. కష్టం వచ్చినా బాధ వచ్చినా బాగా గుర్తుంచుకోండి సోదరులారా, బాగా గుర్తుంచుకోండి సోదరులారా సోదరీమణులారా, మీకు కూడా చెప్తున్నా, అమ్మ అక్క చెల్లెల్లారా, మీరు ఎవరైతే బయట కూర్చున్నారో మీకు కూడా చెప్తున్నా, ఈ రోజుల్లో మన కష్టాలు విని అయ్యో ఈ బాధల్లో ఉన్నారా అని పైకి అంటారో వెనకాతల అచ్చకచ్చగా బాగా జరిగింది అనేవాళ్ళు ఎక్కువ. వీళ్ళకి అలాగే జరగాల, వీళ్ళకి అలాగే జరిగితే కుదురుద్ది, వీళ్ళకి తెక్క కుదురుద్ది, వీళ్ళకి బాగా తీరిందిరే, ఆనందం బాగా తీరింది, ఇలా ఆనందపడే వాళ్ళే ఎక్కువ. సైకలాజికల్ గా మనుషుల యొక్క మైండ్ సెట్ పాడైపోయిందండి. ఎక్కువ శాతం ఒకరు సంతోషంగా ఉంటే వార్చలేకపోతున్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారని టెన్షన్తో బీపీ పెరిగి చచ్చిపోతాడు ఈయన. వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పి ఎక్కువ బాధపడి షుగర్ పెరిగి చచ్చిపోతాడు ఈయన. మా అన్న బాగా సంపాదించేస్తున్నాడు, మా అన్న ఆయన కష్టం తెలియదు ఈయనకి, ఎన్ని రాత్రు పగళ్ళు బాధలు పడ్డాడో తెలియదు ఈయనకి. మా తమ్ముళ్ళు అయిన బాగుందండి, ఆడికి ఏంటంటే 3 పూలు 6 కాయలు, డైలాగులు మళ్ళీ వీళ్ళకి డైలాగులు మళ్ళీ. ఆయనకి ఏముంది పోయి అల్లా దయ, ఆయన కష్టపడుతున్నాడు, ఆయనకి ఇస్తున్నాడు, ఇలాగండో అదే. ఆయనకి ఏంటండి, ఆయన ఏమన్నా బ్యాంక్ చూసుకున్నాడా, రాత్రి వెళ్ళి పొద్దున్న కొట్టిసోడు అయిపోయాడా? అలాగేం అవలేదు కదా. ఆయన కష్టపడ్డాడు కదా, బాధలు పడ్డాడు కదా, ఇబ్బందులు పడ్డాడు కదా, ఎంతో కష్టపడితేనే పైకి వచ్చాడు కదా. కొద్దిమంది అంటారు మా అక్కకి ఏంటంటే మా అక్క సూపరు, మా చెల్లికి ఏంటంటే మా చెల్లి సూపరు, మా మరిది గారు తీసుకొచ్చి ఒళ్ళు వేసేస్తారు. ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలాగంటే కొద్దిమంది అల్లా క్షమించుగాక వాళ్ళ మొగుడేమో వాళ్ళ మాట వింటేనేమో నా భర్త చాలా మంచోడు అంటారు. అదే వేరే వాళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు మాట అన్నారనుకోండి, ఆ చెల్లి వాళ్ళ ఆయన కొంగుని కట్టేసుకుంది, మా చెల్లికి ఎలా చెప్తే అలా వింటాడు మా మరిది గారు, ఆడింది ఆట పాడింది పాట అని చెప్పి ఆయనకి డైలాగ్ లేదు. నీ మొగుడేమో నీ భర్త ఏమో నీ మాట వినాలా, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, నిల్చోమంటే నిల్చోవాలా, అక్కడేమో
మీ మరిది గారు లేదా బావగారు ఆవిడ మీ అక్క లేదా మీ చెల్లి మాట అంటే మాత్రం కొంగు కట్టేసుకుంది మా అక్క, ఒళ్ళు వేసేసుకుంది మా చెల్లి. ఈ మాటలు ఎందుకంట? ఎంత దారుణం అంటే అల్లా క్షమించుగాక. నా అల్లుడు ఉన్నాడు, నా అల్లుడు నా కూతురు మాట అంటేనేమో, నా అల్లుడు చాలా మంచోడండి, మా కూతురు మాట ఎప్పుడు జమదాడ్డం, నా కూతురు మాట ఎప్పుడు జమదాడ్డం. అదే నా కోళ్ళ గనక నా కొడుకుని కంట్రోల్లో పెట్టుకుని నా కొడుకు ఏదో 4 మాటలు చెప్పగానే ఆ అమ్మాయి మాట కొడుకు చేతకనోడు దద్దమ్మండి. అందుకే ఎప్పుడు మా కోళ్ళట్టుగా తిరుగుతాడు. ఈ మాట సిగ్గు ఉండాలా? నీ కూతురు మాట అల్లుడు అంటేనేమో పొగుడుతావు, పొగేస్తావా? నీ కొడుకేమో నీ కోళ్ళ మాట అంటే నీకు బాధ వచ్చేస్తుందా? సఫిరుల్లా, ఇది డబల్ గేమ్ కాదా? నిజం రాజా, 42 సంవత్సరాల వయసు, బోర్డు చూసాం మేము. మీరు ఇంకా పిల్లలు, బోర్డు అయిపోయినాయి. మా ఇంట్లో మా చెల్లి కూరపాటు చేసేస్తే నోరు మూసుకుతండ్రా అంటది మా అమ్మ. అదే మా ఆవిడ కన్నా కూరపాటు చేసేస్తే ఏమీ నేర్పకుండా పంపేశారు వాళ్ళ అమ్మ నాన్న. ఓహో, ఈ డైలాగులో ఈ అన్యమైన మాటలు మాట్లాడటం వల్ల ఏమవుద్దంటే, ఇప్పుడు బాగుంటదండి. ఇప్పుడు ఎందుకంటే అత్తగారికి కొద్దిగా ఉంటది కాబట్టి బాగుంటది. రేపన్నాడు అత్తగారికైనా మాంగారికైనా ఉండదు. ఇలా ఎప్పుడు ఉండరు కదా, ఇలా అవుతారు ఎప్పుడోకప్పుడు. ఈ కోళ్ళు ఏం చేస్తారంటే, వసే ముసల్దానా, నువ్వు ఇంకా ముసల్దానం కాకపోతే నీ దినం చేయకపోతాను అనుకుంటుంది, పెట్టేసుకుంటుంది మనసులో. ఏమండే, శరీరానికి తగిలిన గాయం తగ్గిపోవచ్చండి. ఇక్కడ తగులుతో చూసారా? కొద్దిమంది అంటారు, క్షమించండి, వదిలేండి. క్షమించండి, వదిలేండి అనే పదాలు చాలా ఈజీ, కానీ మాట పడినోడి బాధ ఉంటుంది చూసారా? కోళ్ళకైనా, కూతురుకైనా, కొడుక్కైనా, అల్లుడికైనా ఇక్కడ తగులుతా చూసారా? ఎవరికైనా చచ్చిపోతాడు కానీ ఆ గాయం మాందది. పైకి ఏదో చెప్తాడు, వదిలేసానులే భయ్, పైకి అంటాడు అంతే, కానీ మనసులో అది ఖతం కాదు. అందుకే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ ఖురాన్ మజీద్లో అంటాడు, ఏమని? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నా దాసులతో చెప్పండి మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడమని. ఎలా మాట్లాడాలంట భయ్? ఎలా మాట్లాడాలంట? మృదువుగా. కోడలైతే ఏంటి, కొడుకైతే ఏంటి, అల్లుడైతే ఏంటి, ఎవరైతే ఏంటి. కానీ దురదృష్టం ఏంటంటే, మనోళ్ళు కొద్దిమంది బయటోళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడతారండి, ఏంటో అర్థం కదా. మరి బయటోళ్ళు అంతా తీపో ఏంటో అర్థం కాదు వీళ్ళకి. చాలా మృదువుగా మొత్తం ప్రేమ అంతా ఒలగపోసేస్తారు, ఇంట్లో వాళ్ళ మీద విషయం అంతా ఒలగపోసేస్తారు. ఏం భయ్? బయటోళ్ళకేమో ప్రేమ అంతా ఒలగపోసేస్తారు, ఇంట్లో వాళ్ళకేమో విషమంతా ఒలగపోసేస్తారు. నువ్వు ఎప్పుడేం సంపాదించావని, ఏమిచ్చావని, ఏం చేసావని, ఎంత చేసినా అదే ఏడుపు. తల్లిదండ్రుల్లో కూడా కొద్దిమంది ఎలా ఉంటారంటే, ఏమీ పెట్టలేని కొడుకుంటాడు చూసారా, ఎప్పుడు ఆడికే హారచేస్తారు కొద్దిమంది. మా అబ్బాయి చాలా మంచోడు, మా అబ్బాయి చాలా చేస్తాడు, అన్ని చేస్తాడు చూసారా, నెలవ చూసాడు చూస్తారు కొద్దిమంది తల్లిదండ్రులు. కూతురు విషయంలో కూడా అంతే. ఒక కూతురు ఉంటుంది పాపం, చాలా బాగా చూస్తారు తల్లిదండ్రుల్ని, అన్ని చేస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని. అయినప్పటికీ కూడా ఆ కూతురులో ఒక కూతురు చాలా బాగా చూస్తుంది, ఆ కూతురునేమో అత్తమాటలు ఏదో అంటారు. ఏమీ పెట్టదు చూసారా, ఆ కూతురుని పెట్టుకొని మా అమ్మాయి చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటది, ఏం పెట్టట్లేదు అయినా కూడా పొగుడుతారు. ఈ అమ్మాయి అన్ని పెడుతుంది అయినా కూడా చెప్తారు. మనసు ఇరిగిపోదా పిల్లలకే? ఆడోళ్ళలో కొద్దిమందికి ఈ వంకర బుద్ధులు ఉంటాయండి. అంటే మగోళ్ళలో ఉండమంటే తక్కువ, మగోళ్ళు ఉంటాయి కానీ తక్కువ. ఇంత దారుణంగా నేను చూడలా, ఇంత వరస్ట్గా నేను మాటలు వినలా. ఆడోళ్ళలో ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళని ఒకలాగా, కూతుర్ని ఒకలాగా, నచ్చిన బిడ్డలను ఒకలాగా, నచ్చలేని బిడ్డలను ఒకలాగా. ఆస్తి పంపకాలు ఉంటాయి చూసారా, ఆస్తి పంపకాలు భలే చేస్తారు మనోళ్ళు, భలే చేస్తారు. ఎలా చేస్తారంటే అల్లా క్షమించుగాక, ఇష్టమైన వాళ్ళకేమో వెనక నుంచి అన్ని పెట్టేస్తారు, సైలెంట్గా బ్యాక్ సైడ్ నుంచి మొత్తం పెట్టేస్తుంటారు. మళ్ళీ ఏం చెప్తాను కూడా, ఒరే అన్నయ్యకి చెప్పకు రోయ్,
ఆడేమో వచ్చి చంపాడు, ఎందుకే పాపం బాధపడతాడు అంతే. మా అమ్మ నాన్న ఆడికి ఎట్టారా పోలే, బాధపడతాడు అంతే. చెప్పక రోయ్, మళ్ళీ ఆడపిల్లతో చెప్తారు, నువ్వు చెప్పకే అన్నయ్యకి చెప్పేవు కానీ. అంటే మీకు ఇష్టం ఉంది కాబట్టి మొత్తం దోచేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఈ కొడుకు అడుగు తినవాడు అయిపోయినా పర్లా. అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వీళ్ళు కయామత్ రోజున అల్లా దగ్గర పట్టుబడే తల్లిదండ్రులు. వీళ్ళు అల్లా దగ్గర పట్టుబడతారు తీర్పుదినం రోజున. ఒకళ్ళని అలాగా ఒకళ్ళని ఇలా ఎందుకు చూసావు, అలా చూడటం తప్పు కదా అల్లా అడుగుతాడు. అందుకోసమే సోదరులారా సోదరీమల్లారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒకళ్ళని ఒకలా చూడటం కానీ ఇంకొకరిని ఇంకోలా చూడటం కానీ ఇది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఇది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మన ఆచరణ సరిగ్గా ఉండాలి, మన సత్ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అందుకోసం మొట్టమొదటి పని ఏంటంటే మనం అల్లాకి తప్ప ఎవరి ముందు తల దించడం, వేడుకోవడం, మొక్కుకోవడం, అర్థించడం చేయకూడదు. ఇది మొదటి పని. ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం అల్లాతో చెప్పుకోవాలంటేనండి, ఎవరికి చెప్పకూడదు. ఈ రోజు నేను చెప్పాను కదా, అందరూ కూడా పైకి అయ్యో బావా అంత కష్టంలో ఉన్నావా, అన్ని ఇబ్బందుల్లో ఉన్నావా పైకి అంటున్నారు అంతే. వెనక్కి వెళ్ళిన తర్వాత మా బావకి ఇలా తగిలిందంటే తగలాలి, అడిగి అలాగే తగలాలి అంటున్నారు. అందుకోసం ఏంటంటే సమస్యలు అల్లాతో చెప్పుకోవాలంటే ఎవరితో వద్దు. రెండవ పని ఏంటంటే సోదరులారా సోదరీమల్లారా, నమాజ్ మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి మనం. అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక సహబీ అడిగారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాకు ఇష్టమైన పనుల్లో అతి ఇష్టమైనటువంటి పని ఏమిటంటే అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సమయానికి నమాజ్ చదవడం అన్నారు. అల్లాకి నబీ సమయానికి ఏం చదవడం భయ్? నమాజ్ చదవడం. గంటల గంటల పని కాదు. ఏంటి భయ్? గంటల గంటల పని కాదు, డబ్బులు ఖర్చు అసలే అవ్వదు. కానీ మసీద్కి వెళ్ళాలంటే ఏదో డబ్బులు ఎట్టుకెళ్ళాలండి బాబు, లేకపోతే మసీద్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే మసీద్ ఇమాం కానీ లోపలికి రానివ్వరు, అది కూడా లేదు. తర్వాత ఏంటి భయ్? ప్రతిసారి కూడా తలస్నానం చేయాల్సిన పని కూడా లేదు. ఒక్కసారి తహరత్ నిలబెట్టుకుంటే చాలా. అలా బాగా గుర్తుంచుకోండి సోదరులారా సోదరీమల్లారా, నమాజు మన జీవితంలో వచ్చిందా, మన జీవితంలో చాలా చెడులు మనకు తెలియకుండా దూరం అవుతాయి. మన ఇంట్లో మనకి తెలియని టెన్షన్లు ఉంటాయి. కొద్దిమంది చెప్పుకుంటారు, కొద్దిమంది చెప్పుకోలేరు పాపం. ఆ టెన్షన్లన్నీ మనం ఊహించలేము. ఈ నమాజ్ బరకత్ ఏంటోనండి, ఈ నమాజ్ మొదలెట్టిన కాడి నుంచి అల్హమ్దులిల్లా మొత్తం సెట్ అయిపోయినాయి. ఒక మాట మామూలుగా మనలో మన మాట, ఇమాం జీతాలు ఎంత ఉంటాయండి? మసీద్ ఈ ఇమాం జీతం ఎంత నాకు తెలియదండి, ఈ ఇమాం గారిది మామూలు చెప్తున్నా, మహా అయితే 10,000, బాగా ఎక్కువ అంటే 12. నా మసీద్ నేను ఎక్కడైతే 13 ఏళ్ళు పనిచేశానో అత్తిలి, అక్కడైతే నాకు 15,000 ఇచ్చేవారు. ఒక 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం. అక్కడ ఏంటి అంటే అక్కడ మసీద్ ముతవల్లి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి సంవత్సరం కూడా 1000 రూపాయలు పెంచుతూ ఉండేవారు. అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదా ఇమాం గారు, మీరు ఎలా బతుకుతారు, మీకు పెంచాలి కదా అని చెప్పేసి సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుతూ ఉండేవారు. అల్లదే అల్లా. ఆ రకంగా 15,000లో ఒక కూతుర్ని డిగ్రీ, ఇప్పుడు రెండో అమ్మాయి కూడా డిగ్రీ అల్హమ్దులిల్లా, వాళ్ళని చదివిస్తూ నేను ఇమామత్ చేసుకుంటూ నా ఫ్యామిలీని నడుపుకుంటూ ఇంటద్దులు కరెంటు బిల్లులు ఇవన్నీ చూసుకుంటూ ఎలా బతుకుతాము అంటే బరకత్ అంటారు దాన్ని. ఏమంటారు భయ్? బరకత్. ఇది నమాజ్ బరకత్, ఇది ఖురాన్ బరకత్. అది నమాజు ఎప్పుడైతే మన జీవితంలో వస్తుందో అల్లా తబారక వ తఆలా మనకి తెలియకుండానే మన జీవితంలో ఉన్న సమస్యలు దూరం చేస్తారు. మనం ఊహించలేము. ఇంకో మాట ఏంటో తెలుసా అండి, మనం నమాజును మొదలెడితే మన ఇంట్లో మన పిల్లలు కూడా సెట్ అయిపోతారు. అల్లాదే అల్లా. మనలో నమాజ్ ఉందనుకోండి, అయ్యి బాబోయ్ మా నాన్నగారు డైలీ నమాజ్కి వెళ్తారు, గమ్మున ఆయన గౌరవం పోయి పని చేశానంటే బ్యాడ్ అయిపోతారు ఆయన. ఒక భయం ఉంటుంది, ఒక భయం ఏర్పడుతుంది. మనం నమాజ్కి వెళ్ళట్లా, మనకి దీని లేదు. ఆడవాళ్ళు మన భార్య కూడా నమాజ్ చదవట్లా, ఇంట్లో దీనే లేదు, ఎలా ఉంటే ఏముందిలే అన్నట్టుగా బతికేస్తారు వాళ్ళు. అందుకోసమే సోదరులారా సోదరీమల్లారా, ఒక ముస్లిం అయి ఉండి మనం నమాజ్ మిస్ కాకూడదు. ఎక్కడైనా చదవండి మీరు, చింతపల్లిలో చదవండి, లేకపోతే వేరే ఎక్కడో
దూరంగా చదవండి, ఎక్కడ మీ షాప్లో చదువుకోండి, మీ ఇంటికాడ ఉంటే ఇంటికాడ చదువుకోండి, నమాజ్ వదలకూడదు అంతే. నమాజ్ వదలకూడదు. ఇది రెండో పని. మూడో పని ఏంటంటే సోదరీమణులారా, సోదరులారా, అతి ముఖ్యంగా మన బిడ్డలకి ప్రాపంచిక చదువుతో దీన్ చదువు కూడా నేర్పించండి. దీన్ చదువు. మా పిల్లల్ని నా దగ్గర చదివిస్తూ ఖురాన్ ఆన్లైన్లో ముఫ్తీ సబ్జెక్ట్ చదివిస్తున్నా. అల్లాదే వల్ల ఇప్పటి నుంచి కాదండి, ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి చదివిస్తున్నా ఏదో కోర్సు. ఎందుకని? ఆ రకంగా దీంతో కనెక్ట్ అయి ఉంటారు, ఇస్లాంతో కనెక్ట్ అయి ఉంటారు. మనకి చెప్పేంత టైం ఉండదు. ఏ తల్లిదండ్రులకి అంత టైం ఉందండి? ప్రతి ఒక్కరూ బిజీయే కదా. మగోళ్ళేమో ఫోన్లో బిజీ, ఆడోళ్ళేమో టీవీల్లో బిజీ, వాళ్ళేమో సీరియల్లో బిజీ, మనమేమో ఫోన్లో బిజీ. మనకి చెప్పేంత టైం లేదు. అందుకోసమే ఆన్లైన్లో నెలకి 1200 కట్టి నేర్పుతున్నా పిల్లలకి. అలా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నమాజులు, వాళ్ళ ఖురాను, వాళ్ళ ఆమాళ్ళు అన్నీ కూడా సెట్ అయి ఉంటాయి అల్హమ్దులిల్లా. అందుకోసమే ఒకటి, మనం అల్లా ముందు తప్ప ఈ శిరస్సు ఎవరి దగ్గర వంచకూడదు. రెండోది, నమాజ్ 5 పూట్ల చదివేటువంటి ప్రయత్నం. మూడవది, పిల్లలకి దీని యొక్క నాలెడ్జ్. మీకు ఇమాం గారు ఉన్నారు, ఇక్కడికి ఏదో టైంలో పిల్లల్ని పంపడం, వాళ్ళకి దీని గురించి నేర్పించడం పిల్లలకి. మా అమ్మాయి, మా రెండో అమ్మాయి, ఇంకా 5 నిమిషాల టైం ఉంది. మా రెండో అమ్మాయి మా అత్తిల్లో ఒక ఏరియాలో పిల్లలకి ఖురాన్ చదివిస్తుంటుంది. నేనేమంటున్నానంటే మన పిల్లలకి దీన్ చదువు అనేది చాలా ముఖ్యం, దునియా చదువుతో పాటు. అదేవిధంగా ఆఖరి మాట, సోదరులారా, సోదరీమణులారా, మనం ఎన్ని బయాన్లైనా వినండి, ఎంత ఖురాన్ అయినా వినండి, ఆఖరి మాట, ఎన్ని బయాన్లు వినండి, ఎంత ఖురాన్ వినండి, నాతో కాదు, పెద్ద పెద్ద ధార్మిక పండితులను తెచ్చుకొని మీకు వివరంగా తఫ్సీలు చేయించుకోండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఖురానే మజీదులో అల్లా అంటాడు, ఎప్పటి వరకు అయితే ఏ జాతి ప్రజలైతే నేను మారాలి అని అనుకోరో అల్లా అప్పటి వరకు వాళ్ళని మార్చడు. ఇది ఫిక్స్. ఆఖరి మాట, జబ్ తక్ జో కౌమ్ अपने आप को बदलने की इरादा नहीं करेंगे अल्लाह उस वक्त तक उनकी बदलने के फैसले भी नहीं करेंगे. ఎప్పటి వరకు అయితే నేను మారాలి, ఇన్ని మాటలు ఎన్నో, ఇన్ని ఇస్తమాల్లో వెళ్తున్నాం, ఇన్ని భయాలు ఎన్నో, నా జీవితంలో మార్పు రాకపోతే ఇంకెందుకు? మారాలి కదా, ఇప్పుడన్నా మారాలి కదా. ఎలా నా జీవితాన్ని మార్చు, మంచిగా మార్చు, దీని వైపు నడిపించు, నీకు దగ్గర అయ్యేలా నడిపించు, నా భార్య బిడ్డని నీకు దగ్గర అయ్యేలా నడిపించు, నా అత్తమామల్ని, నా భర్తని, నా బిడ్డల్ని, నా ఫ్యామిలీని నీకు దగ్గర అయ్యేలా నడిపించాలని చెప్పి అల్లాతో అడిగితే అల్లా దారులు తెలుస్తాడు. అలా కాకుండా మనం ఏదో విన్నాం, అయిపోయింది అల్హమ్దులిల్లా, అఫ్రోజ్ భాయ్ బయాన్ బాగా చేశారని వద్దండి. భయాన్లు ఎన్ని బాగా చేసినా నేను మారాలని అనుకోకపోతే మనం మారకపోతే ఎన్ని భయాలన్నా వ్యర్థం. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, ఆఖరి మాట, మన భయాలను కాదు, నా జీవితంలో మార్పు రావాలని మనందరం కనుక నియ్యత్ చేస్తే అల్లా దారులు తెరుస్తాడు. అల్లా తబారక్ వ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సున్నత్ టైం చేసి ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదో ఆ సోదరులు సున్నత్ చదువుకోండి. 5 నిమిషాల్లో కొద్ది 5 నిమిషాలు.